మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు మోత్కూరి శంకర్ మీడియాతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని స్వర్ణకారుల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తొలి అమరులైన శ్రీకాంతాచారి, జయశంకర్, మారోజు వీరన్నలతో పాటు ఇంకా చాలా మంది అమరులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి మా విశ్వ బ్రాహ్మణులకు ఎలాంటి నిధులు మంజూరు, ఆర్థిక సహాయం అందలేదు. గత ప్రభుత్వాలు చేయలేకపోయాయని వాపోయారు. నూతనంగా ఏర్పాటు అయిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిన మా విశ్వ బ్రాహ్మణులకు పంచకులాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డిని వినమ్రంగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు మోత్కూరి శంకర్, ప్రధాన కార్యదర్శి ఎర్రోజు కృపాకారచారి, కోశాధికారి తుమ్మనపల్లి నాగేంద్రాచారి, విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘానికి 2024 నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. మహబూబాబాద్ జిల్లా స్వర్ణకార సంఘ కోశాధికారి నేను. 18 మండలాలకు కోశాధికారిని. మన స్వర్ణకార సంఘీయులు అందరూ చాలా బాధలో ఉన్నారు. పోయిన ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు. ఈ సంవత్సరము సరే అదృష్టాన కాంగ్రెస్ పార్టీ వచ్చేది. ఈసారైనా మన విశ్వకర్మను పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ పెట్టినట్టుగానే ఇదే విధంగా ఈసారి నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము పోయినసారి తొలి దశ మలిదశ విషయంలో ఇప్పుడు శ్రీకాంతాచారి గారు మా విశ్వబ్రాహ్మణుడే, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా మన విశ్వబ్రాహ్మణుడే. ముఖ్యంగా తెలంగాణ రావడానికి గల కారణం మా విశ్వబ్రాహ్మణులే కాబట్టి మరి కనీసం ఇప్పుడు తెలంగాణ ఎందుకు రప్పిస్తున్నాం, ఉద్యోగాలు, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి మా యొక్క సాధక బాధకులు మాకున్నటువంటి సమస్యల గురించి తెలంగాణ తెప్పించుకోవడం జరిగింది. దాని సందర్భంగా ఈ 10 సంవత్సరాల నుండి గత ప్రభుత్వం చేసింది, తెలంగాణ ఏం చేసింది అనేది పక్కన పెడితే ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు సార్ ముఖ్యమంత్రి గారికి నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మాకు ఇంతవరకు గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ వచ్చిన కాడ నుండి మా విశ్వబ్రాహ్మణులకు ఎలాంటి సమస్యలు కూడా మాకున్నటువంటి సమస్యలు అందరికీ అన్ని చేస్తున్నారు. మరి ఈసారి మాకు కూడా ఏం కాలేదు. మరి ఈసారి మాకు కూడా మరి ముఖ్యంగా తెలంగాణ రావడానికి గల కారణం విశ్వబ్రాహ్మణులం మేము కాబట్టి మరి కనీసం మా సమస్యలు ఏంటి, మా పేద ప్రజలు ముఖ్యంగా మా స్వర్ణకారులు దాంట్లో ఆత్మహత్యలు బలిదానాలు చేసుకుంటున్నారు. పనులు లేక కార్పొరేట్ షాపులు, జ్యువెలరీ షాపులు ఏవైతే వస్తున్నాయో అలాంటి షాపులు చేయబట్టి ఇవాళ నిన్న కూడా ఖమ్మం జిల్లాలో ఒక 5 ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ విధంగా గత 7-8 నెలల నుండి ఆత్మహత్యలు చేసుకుంటూ వస్తున్న ఈ స్వర్ణకారులకి జిల్లా స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో ప్రథమంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024 కాబట్టి జిల్లా వాళ్ళకందరికీ మా యొక్క నమస్కారం. మహబూబాబాద్ జిల్లా స్వర్ణకారుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. విశ్వబ్రాహ్మణ కోశాధికారి గారు కూడా నేను జిల్లా కోశాధికారిగా పనిచేస్తున్నాను. కానీ గత 10 సంవత్సరాలు ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులకు ఎలాంటి కార్యక్రమాలు, విశ్వబ్రాహ్మణులకు ఎలాంటి లబ్ధి కాలేదు. కాబట్టి జయశంకర్ సార్ తిప్పలబడి తెలంగాణ తెచ్చిన శ్రీకాంతాచారి అమరుడు అయిన విశ్వబ్రాహ్మణులను మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి ఆ ప్రభుత్వం జరిగిపోయింది. ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడన్నా విశ్వబ్రాహ్మణులను పట్టించుకొని విశ్వబ్రాహ్మణులను సహకరించి విశ్వబ్రాహ్మణులకు ఏం కావాలని ప్రభుత్వం కొద్దిగా ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతి వాళ్ళను అందరికీ అన్ని రకాల ప్రభుత్వం మేలు చేస్తుంది. కానీ విశ్వబ్రాహ్మణులను మాత్రం కనీసం పట్టించుకున్న పాపాన కొట్టలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు కొద్దిగా మమ్మల్ని విశ్వబ్రాహ్మణులను కొద్దిగా చూసి విశ్వబ్రాహ్మణుల బాధ లేదని కనుక్కొని అసలు తెలంగాణ వచ్చిందే విశ్వబ్రాహ్మణులు ముఖ్య సిద్ధాంతకర్తలు ఉండగా తెలంగాణ వచ్చింది. కాబట్టి విశ్వబ్రాహ్మణులు కొద్దిగా పట్టించుకొని విశ్వబ్రాహ్మణుల బాధలు తెలుసుకొని విశ్వబ్రాహ్మణుల నిరుపేదలకు ఇళ్లకు, మండలాల కాలనీలు, జిల్లాలకు ఇళ్ళు కావాలనేది, విశ్వబ్రాహ్మణులకు కళ్ళు కనపడబట్టి 50 సంవత్సరాలకు వృద్ధాపించని కావాలనేది ఒకటి. విశ్వబ్రాహ్మణుల స్వర్ణకారులకు వృత్తి కోల్పోతుంది కాబట్టి కార్పొరేట్ సంస్థలు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నది కాబట్టి
స్వర్ణకారులకు ఏ విధంగా ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందని ఆలోచన ప్రకారం స్వర్ణకారులను ఆదుకోవాలని రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి వినతి పత్రం ఇచ్చి విశ్వబ్రాహ్మణుల హక్కులు, విశ్వబ్రాహ్మణుల బాధలు, విశ్వబ్రాహ్మణుల సమస్యలు ముఖ్యమంత్రి గారికి తెలియపరచాలని రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షులకు, రాష్ట్ర కార్యదర్శులకు, రాష్ట్ర కోశాధికారులు మరియు జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారులకు తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారికి మన సమస్యలు చెప్పుకోవాలనేది